ఇంటెన్షన్ లేదు. ఎప్పుడు వచ్చి ఎవడో చెప్తున్నాడు, నిజంగా ఎవడన్నా మీరు సరదాగా చెప్తున్నా, ఎవడన్నా వచ్చి నేను ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి వచ్చినానంటే నన్ను నా నిజాయితీని కొనగలిగిన శక్తి ఆదోన్లో ఎవరికి లేదన్న విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన. నేను అవినీతి పరుడిని కాదు. 5 సంవత్సరాల తర్వాత కూడా అవినీతి పరుడు కాకుండా మీరు ఎప్పుడు క్రాస్ వెరిఫై చేసినా సరే నేను నిజాయితీ పరుడుగా తేల్తాను. కాబట్టి అట్లాంటి అవకాశమే లేదు. బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోండి. మీరు చెప్పినవన్నీ ఊర్లో బ్రహ్మాండంగా అక్రమాలు అయితే చేసి తీరుతాం. సెకండ్ థాటే లేదు మీకు ఏమన్నా. దయచేసి ఫస్ట్ పిటిషన్ మీది. మీరు ఏదైతే ఇంతమంది పెద్దలు కూర్చొని మాట్లాడిన శ్రీనివాస్ భవన్ మీద మొట్టమొదటి పేపర్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానితో అది క్లారిఫికేషన్ వస్తుంది ప్రజలకు కానీ మీకు కానీ. అరే ఎమ్మెల్యే అంటే ఏంది, కరెక్టా కాదా, అన్ని పార్టీలు పిలుస్తాం, ఓపెన్ గా ప్లాన్లు పెడతాం. ఇదే టేబుల్ మీద చూడండి, వెరిఫై చేయండి. ఒక పార్టీ ఒక కూటమి అంటే కుదరదు, అన్ని పార్టీలలో కూర్చుంటాం, ఓపెన్ గా ప్లాన్లు పెడతాం. మీరు చూసి తేల్చండి. ఏ డీవియేషన్ ఉన్నా సరే ఏమాత్రం ఉపేక్షించేది లేదు. అందరి సమక్షంలో చెప్తా ఉన్నా. ఊర్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే సందర్భంలో ఎవరు నన్ను గెలిపించినారు అంటే కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళతో పాటుగా ఎవరైతే అణిచివేతకు గురైనారో, ఎవరైతే అన్యాయానికి గురైనారో వాళ్ళు మనల్ని పెద్ద ఎత్తున గెలిపించినారు. ఈరోజు నేనే ప్రజలకు అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి అణిచివేత వచ్చినప్పుడు ఎవడన్నా అన్యాయం చేస్తూ ఉంటే నీకు నా పేరు వాడుకో, హ్యాపీగా వాడుకోమని చెప్పారు. ఎవడన్నా ఈరోజు ఎవడన్నా కష్టం వస్తేనో నష్టం వస్తేనో ఎవరికైనా ఇబ్బంది వస్తేనో దేవుడా అంటాడు. ఈరోజు కూటమి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడా, వారసారి ఎమ్మెల్యేనా అంటా ఉన్నారంటే మనకి ఎంతో సంతోషకరమైన వార్త. ఎవడికి అన్యాయం జరిగితే వాడంతా కూడా పార్థసారథి తాలూకానే. నేనే చెప్తున్నా, పార్థసారథి నాకు చెప్పినాడని చెప్పు. ఎవడన్నా నిన్ను కొట్టడానికి వస్తే, తిట్టడానికి వస్తే నేను పార్థసారథి మనిషిని చెప్పు. నీ ఇల్లు ఆక్రమించుకోవడానికి వస్తే నిన్ను తమ్మనాడు పార్థసారథి చెప్పినాడని చెప్పు. నా పేరు విత్సల విడిగా వాడుకోమని ఊర్లో అందరికీ చెప్తా ఉన్నా, మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఎవరికి మీదైనా సరే అణచివేత వస్తే, ఈరోజు పార్థసారథి నా మనిషి అని చెప్పుకున్నాడు, పార్థసారథికి సంబంధించిన మనిషిని చెప్పుకున్నాడంటే నాకు గర్వకారణంగా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 100కు 100% ఆక్రమణ ఉంటే ఎక్కడైనా తీసేయాల్సిందే. సక్రమంగా ఉంటే, వాడి మీద దౌర్జన్యం జరుగుతా ఉంటే సక్రమమైన మనుషులంతా పార్థసారథి మనుషులే. మీకు దాంట్లో సంబంధమే లేదు. అసలు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పిటిషన్ వచ్చి పేపర్ వస్తే, ఎవరైనా సరే ఊరి బాగు కోసం ఒక పిటిషన్ వస్తే దాన్ని అంతు వేల్చడమే. దాన్ని పర్ఫెక్ట్గా చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దానికి పరిష్కారం చూపడానికే ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఈ పనిలో దిగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.